ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పదకమలం కరుణానిలయే పరివస్యతి యో సుదినం సశివే. అయి కమలే కమలానిలయే కమలానిల సేవ్య ముఖాబ్జ శివే. తవ పదమధ్య హి శివదం దృష్టిపథం గతమస్తుమభిన్న శివే. జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే. రమ్యకపర్దిని శైలసుతే. అందరికీ నమస్కారం. శ్రీ వికారి నామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మనము కన్యా రాశి వారి ఫలితాల గురించి చూసుకుంటున్నాం. కన్యా రాశి వారి యొక్క గోచార గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం గురుడు 4-11-2019 వరకు తృతీయ స్థానంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు కూడా పంచమ స్థానంలో సంచారం, సువర్ణమూర్తిగా ఉన్నాడు. శని సంవత్సరాంతం వరకు కూడా దాదాపుగా 23-1-2020 వరకు శని చతుర్థ స్థానంలో అనగా అర్ధాష్టమ శని స్థితిలో ఉన్నాడు. తదుపరి సంవత్సరాంతం వరకు పంచమ స్థానంలో కాస్త శుభుడవుతున్నాడు. ఇక రాహువు దశమ స్థాన సంచారం అగౌరవము, ఉద్యోగ ప్రయత్నంలో లోపాలు లాంటివి కలిగజేసేటువంటి అవకాశం ఉంది. రాహు కూడా కాస్త అశుభుడుగానే ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో కాస్త లాభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థితిగా గురు శని రాహు కేతువుల సంచారంలో గురుడు నవంబర్ వరకు, శని పూర్తి స్థాయిలో దాదాపుగా 23 జనవరి 2020 వరకు, రాహు ఈ సంవత్సరం మొత్తం కూడా, కేతువు స్వల్పమైనటువంటి లాభాన్ని కలిగించే అవకాశం ఉన్నందువల్ల 100% గ్రహ సంచారంలో కొద్ది ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయన్న విషయాన్ని గుర్తించండి. ఇక సంవత్సర ఫలితాల్లోకి వస్తే మనము ఉద్యోగ లేదా ఇతరత్ర వ్యవహారాలలో నవంబర్ వరకు కాస్త ఇబ్బందులు ఎక్కువగా పొడచూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవంబర్ తర్వాత నుంచి మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. గురుడు సువర్ణమూర్తి అయినందువల్ల తప్పకుండా మీకు ఆర్థిక ఆదాయం బాగా ఉంటుంది, అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు, ఈ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలకి కాస్త ఎక్కువగా నష్టం కలిగే అవకాశం. మీరు కనుక అనగా విద్యార్థులు కనుక అధిక శ్రమ చేయకపోతే బ్యాక్లాగ్స్ పేరుకుపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. ఇక పోటీ పరీక్షల్లో కనుక మీరు వెళ్ళాలనుకుంటే నవంబర్ తర్వాత కనుక మీరు వెళ్ళినట్టయితే కాస్త గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది తప్పకుండా మీరు శుభమైనటువంటి పరిణామాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అయితే ఇక్కడ గురుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల, సువర్ణమూర్తిగా అయినందువల్ల ఆర్థికమైనటువంటి లాభం బాగా ఉంటుంది. దాంతో పాటుగా శని గురుల సంయోజనం ఉన్నందువల్ల శని ప్రభావాన్ని కాస్త కలిగిస్తాడు కదా, అవమానాలు ఎక్కువగా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులో దిగుబాటుతనము, లంచాల రూపంలో ధనాన్ని తీసుకోవాలన్నటువంటి ఒక అనవసరమైనటువంటి వ్యాపకం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలుగా ధనం తీసుకోవాలన్న లేనిపోని ఆలోచనలు చేయడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి దాంట్లో కూడా మన తప్పుని పైకి తీసుకురావడానికి, అంటే మనం చేసే తప్పుల్ని పైకి తీసుకురావాలన్న తపన ఇతరులలో ఎక్కువగా ఏర్పడుతుంది. అనగా మనల్ని తొక్కివేద్దాము అన్నటువంటి భావాన్ని, ఈ కన్యా రాశి వారిని తొక్కివేద్దాము, అవమానం చేద్దామన్న వారి యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన, జాగ్రత్తగా చూడాల్సిన అవసరం కన్యా రాశి వారికి ఉంటుంది. ధనం విషయంలో మీకు సాటి ఎవరు లేరు. గురుడు సువర్ణమూర్తి, శని కూడా పంచమంలోకి వెళ్తున్నాడు. జనవరి తర్వాత ఆర్థిక లాభాలు బలంగా ఉండబోతున్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. రాహు వల్ల హృద్రోగ సంబంధమైన అనారోగ్యాలు, బాగా సిగరెట్లు కాలుస్తున్నారా, వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. అంటే మీ యొక్క లంగ్స్లలో ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించండి. అంటువ్యాధులు కావచ్చు, అనవసర వ్యక్తుల వల్ల సంక్రమించబడేటువంటి అనారోగ్యాలు కావచ్చు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల ఏర్పడేటువంటి అనారోగ్యాలు కూడా కావచ్చును. అది మీకు కాస్త ఆర్థిక నష్టాన్ని కలిగింపజేసే అవకాశాలు, శరీర భాగాల్లో రహస్యమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన ఈ సంవత్సరం ఎక్కువ కనబడుతుంది.
జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. వైద్యుని సలహాలు సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చును. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా మీకు ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనే, ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వాహనం వల్ల చికాకులు, వాహన నష్టము, మీ వాహనం దొంగిలించబడము లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవనం వల్ల మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే సమయంగా గుర్తించండి. అనవసర ఆందోళన, బంధుమిత్రులతో విరోధాలు, మీ మౌనం కూడా మీకు ఒక్కొక్కసారి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక శుభ ఫలితాలకు వచ్చేస్తే దౌత్య సంబంధమైనటువంటి అనగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళేటువంటి కొన్ని సంబంధాలు అనుకూలత కలిగిస్తాయి. వ్యాపార భాగస్వామితో లాభాన్ని కలిగించడం, కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చెప్పిన మాటను అవతలి వ్యక్తి వినే అవకాశం ఉంటుంది. అది నవంబర్ తర్వాత మీకు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ధనయోగాలు బలంగా ఉంటాయి, ధనం చేతిలో ఉంటుంది. గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి, సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడము, పిల్లల విషయంలో అధిక శ్రద్ధ తీసుకోవడము, విద్యా సంబంధమైన విషయాల గురించి అధిక శ్రద్ధను కనబరచడము, మీ పిల్లల గురించి ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పిల్లల విదేశీయాన ప్రయాణం కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. చిత్రకళా పరిశ్రమలో సామాన్య వాతావరణం ఉంటుంది. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి చిత్రరంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి, పెద్దవారికి దాదాపుగా ఒక రకమైనటువంటి చాదస్తం అంటగడతారు. తర్వాత చిత్ర నిర్మాణంలో మీ యొక్క మాట తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవి ఆచితూచి వ్యవహరించండి. ఎవరితో ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంబోధన చేయాలో, ఎలా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం విషయాన్ని బాగా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేదా అనవసరమైనటువంటి ఈ లీకేజీలు, అంటే మీరు చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి సినిమా గురించి బయటకు పొక్కడము, దాని మీద వివాదాలు సృష్టించుకోవడము, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ వరకు, కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కానీ, నటీనటులు కానీ, దర్శకులు కానీ ఎవరైనా సరే అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మేలుగా చెప్పబడుతోంది. అలాగే మద్యపానము, చేనేత పరిశ్రమ వారు, వస్త్ర పరిశ్రమ వారు, ఈ రాగి సంబంధమైనటువంటి వస్తువులు తయారు చేసేటువంటి పరిశ్రమలు, గృహ నిర్మాణ సామాగ్రిని తయారు చేసి అంటే ఇంటీరియర్ డెకరేషన్ చేసేటువంటి వస్తు సామాగ్రి కలిగినటువంటి గోడాములు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో మే ఆఖరి వారంలో కానీ జూన్ మధ్యవారం వరకు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పోలీసు, మిలిటరీ మరియు ఏదైనా గూఢచర్య సంబంధమైనటువంటి వ్యవస్థల్లో పనిచేసే వారికి డిమోషన్ ప్రాప్తించే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మళ్ళీ నవంబర్ తర్వాత మీరు పోరాటం చేసి ఉద్యోగాన్ని పొందిన తర్వాత కానీ అవమానాలు పొందేటువంటి అవకాశం, ఉత్తమమైనటువంటి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకి అనవసరమైనటువంటి అవమానాలు పొందుకునే అవకాశము, తదుపరి మీరు మళ్ళీ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రత్యామ్నాయంగా తప్పకుండా 2 దేశాలకి మీరు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఒకటి కాకుండా 2వ దేశానికి కూడా వెళ్ళడానికి ఏమైనా మార్గాలు చూడండి. అనగా విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా ఉద్యోగ రీత్యా ప్రయత్నాలు చేసేవారు ఒకే దేశంపైకి శ్రద్ధ వహించకుండా 2 దేశాలలో కూడా మీకు అటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని సరిచూసుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ మాసంలోనే మీకు H1B వీసా లాంటివి కానీ, గ్రీన్ కార్డు కానీ, లేదా ఈ IELTS, GRE లాంటి ఎగ్జామ్స్ రాసి విదేశాల్లో విద్యార్థులుగా ఉండాలనుకున్న వారికి డిసెంబర్ మాసాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం అద్భుతంగా ఉంటుంది. గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. అనుకోని విధంగా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అవసరానుగుణంగా ధనం సంపాదించుకోగలుగుతారు. చేసే ఉద్యోగంలో అభివృద్ధి కూడా ఉంటుంది. కాకపోతే తటస్థమైనటువంటి స్థితి ఎక్కువగా చెప్పబడుతోంది. తటస్థమైన స్థితి ఎక్కువగా చెప్పబడుతోంది. లేనిపోని ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. చేనేత రంగాల వారికి కూడా కాస్త స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క వ్యాపారం మందగించే అవకాశం, ఈ రేషన్ డీలర్లకు సంబంధించిన విషయాల్లో కాస్త ప్రభుత్వ కఠిన వైఖరి మీ మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. గృహ నిర్మాణ కార్మికులకు కూడా ఈ రాశి వారికి కొత్త కాంట్రాక్టులు అందడం కష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధించిన కాంట్రాక్టర్లకి ధనం రాబడి బాగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కూడా అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీతత్వం బాగా పెరుగుతోంది. వైమానిక సంబంధమైనటువంటి ఏదైనా ప్రైవేట్ సంబంధ వైమానిక సంబంధ ఏవియేషన్ కానీ అట్లాంటి వాటిల్లో ఆర్థికమైనటువంటి పరిపుష్టత ఈ సంవత్సరంలో మీకు బాగా కనబడుతుంది. కొత్త ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం, అనగా ఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విషయాల్లో, అనగా ప్రైవేటు భాగస్వామితో వ్యాపారాన్ని చేసే వారికి కాస్త అనుకూలవంతమైన శుభస్థితి మీకు జూలై ఆగస్టు మాసాల్లో బాగా ఉంది. అంటే ఉదాహరణకి ఎయిర్వేస్ లాంటివి, జెట్ ఎయిర్వేస్ కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లాంటివి లాభాల బాట నడిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యాపారం చేసేవారికి లాభాల బాట నడిచేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే ఒక మంచి వ్యక్తి యొక్క సహకారం లభించబోతుంది. అలాగే
నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి అనగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. గురుడు సువర్ణమూర్తి అయినందువల్ల అటువంటి విషయాల్లో లాభం కనబడుతుంది. ఫార్మా కంపెనీలకు మాత్రము కాస్త స్వల్పమైనటువంటి ఆదాయ మార్గాలు మాత్రమే ఉన్నాయి. గత సంవత్సరం కన్నా కాస్త లాభము తగ్గే అవకాశం కనబడుతోంది. ఇక స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి ఈ మాసాలు మాత్రమే అధిక లాభాన్ని కలిగిస్తున్నాయి. మిగతా మాసాల్లో పూర్తి స్థాయి నష్టాన్ని మూటగట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. లేనిపోని అబద్ధాల సంబంధమైనటువంటి ఉచ్చులో చిక్కుకుంటారు. వ్యాపార భాగస్వామితో, జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న అపోహల్ని పైకి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ పరువును మీరే తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్త వహించండి. పరుల మాట వినకండి. మిమ్మల్ని మీరు స్పష్టమైనటువంటి అవగాహనతో పైకి తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. స్వయం కృషితో పైకి వచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇతరులపై అధికంగా ఆధారపడి నష్టాన్ని కొని తెచ్చుకోకూడదు. ఇక వ్యవసాయదారులకి పత్తి పంట, శనగ ధాన్యము, అలాగే పసుపు పంటను పండించే వ్యక్తులకి, రైతు సోదరులకి నష్టము వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది నన్ను ప్రశ్న వేయవచ్చు, గురుగారు కర్కాటక రాశి వారికి ఈ పంట పండించే వ్యక్తి, ఈ కన్యా రాశి పంట పండించే వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్కన ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఆకస్మిక వర్షభావం వల్ల నష్టము, ఒక వ్యక్తికి వర్షభావం వల్ల లాభం అని చెప్తారు కదా, మరి ఇద్దరికి నష్టం కలగదా, పక్కపక్క భూములు ఉంటాయి కదా అన్నటువంటి సంశయం కూడా ఏర్పడవచ్చును. మంచి ప్రశ్నే అనుకుంటాను నేను కూడా. కాకపోతే వర్షము సర్వాధారితమైన కాకుండా ఒకవైపు మాత్రమే ఉధృతంగా పడినప్పుడు కర్కాటక రాశి వారిది పైన ఉండి కన్యా రాశి వారికి మెట్ట భూమిగా, కింది భూమిగా ఉన్నట్టయితే వర్షపు నీరు ఉధృతి కన్యా రాశి వారి మీద ఎక్కువ పడుతుంది. అలా కూడా మనం ఆలోచించవచ్చు కదా. లేదా వర్షము ఇంతవరకు మాత్రమే పొలంలో పడి ఆ పొలంలో పడకపోవడం కూడా జరగవచ్చు కదా. కాబట్టి వర్షం వల్ల ఒకరికి నష్టము, వర్షం వల్ల ఒకరికి లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్యా రాశి వారికి పంట నష్టము జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీ పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేయండి. అదే కన్యా రాశి వారికి పళ్ళ తోటలు కనుక ఉన్నట్టయితే అధికమైనటువంటి ధనలాభం ఉంటుంది. ఎందుకు? కేతువు గురుడు యొక్క శుభస్థితి మీకు కనబడుతుంది కాబట్టి అనుకూలంగా ఉండబోతుంది. శని వల్ల ఈ పత్తి పంటను మరియు పసుపు పంటను నష్టం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులకి కాస్త నష్టంగానే కనబడుతుంది. పంటను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నతి కోసము కాస్త ఎదురు చూడక తప్పదు. దాదాపుగా మీకు నవంబర్ మాసంలోనే ఏదైనా అభివృద్ధి ఉండవచ్చును, లేదా వచ్చే సంవత్సరం మార్చిలో మీకు అటువంటి అభివృద్ధి, ప్రమోషన్ కానీ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని కూడా చేయవచ్చును. మీకు నవంబర్లో కూడా అవకాశం ఉంటుంది, కానీ స్వల్ప ప్రయత్నాలు మాత్రమే ఉన్నాయి, స్వల్ప ప్రయోజనం మాత్రమే కనబడుతుంది. ఆదాయ మార్గాలు అనేక ఉన్నాయి, ఖర్చు కూడా సమాంతరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలకి దారి తీయకండి, మౌనంగా ఉండండి. ఇద్దరు విషయాలను ఇద్దరు మాత్రమే చర్చించుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఏర్పడుతుంది. మీకు అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం ఉంటుంది. సంతానం పొందేవారు జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీకు ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానవంతులు అవుతున్నటువంటి వ్యక్తులు, భార్య కానీ లేదా భర్త అని, ఆ దంపతులు కూడా పుట్టబోయే సంతానం గురించినటువంటి పరిరక్షణ, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం లాంటివన్నీ కూడా ఎక్కువగా చేయాలి. తద్వారా సత్సంతాన ప్రాప్తి మీకు ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోండి. స్వదేశంలో తీర్థయాత్రలు కూడా మీకు ఏదైనా స్వల్ప నష్టాన్ని లేదా వాహనం వల్ల చికాకుల్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రయాణాన్ని ముందు జాగ్రత్తగా డే లైట్లోనే పెట్టుకోండి. నైట్ పూట ప్రయాణం చేయకపోవడం మంచిదిగా చెప్పబడుతోంది. విదేశాల్లో ఉద్యోగ నిమిత్తమై చేసే ప్రయత్నాలు కన్సల్టెన్సీ మీద కాకుండా మీకై మీరు సొంతంగా ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఏదేమైనప్పటికీ కూడా కొంత సమాంతరమైన స్థితి మాత్రమే కనబడుతుంది. ఎక్కువగా అవమానాలు, చికాకులు, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధర విషయంలో అద్భుతమైనటువంటి ధన అవకాశాలు బాగా ఉన్నాయి. డబ్బు ఉంటే అన్ని ఉన్నాయిలే అనుకునే వ్యక్తులకి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధనం అన్ని విషయాలకి మూలంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి మానసికమైనటువంటి స్థితి అనే అభివృద్ధి మీకు బలంగా ఉన్నప్పుడే, ఆరోగ్యం బలంగా ఉన్నప్పుడే ధనం యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యము, మానసిక ఆనందం లేనప్పుడు ఎంత ధనం ఉన్నా సరే దానికి విలువ ఉండదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా విష్ణు సహస్రనామ పారాయణ, పెసర్లు దానం చేసుకోవడం, ఉలవలు దానం చేసుకోవడం, గోవుకి ఉలవల్ని తినిపించడం, ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఉలవలు బాగా తినిపించడం, అలాగే దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పారాయణ, దత్తాత్రేయ చరిత్ర పారాయణ లాంటివి చేసుకోవడము, ఏదైనా తీర్థయాత్ర సేవన పగటిపూట ప్రయాణం చేసి తీర్థయాత్ర సేవన చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ సంవత్సరంలో
నదీ స్నానాన్ని 2 లేక 3 సార్లు కనుక చేసినట్టయితే అనుకూలత ఎక్కువగా ఉంటున్న విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇక ఈ రాశి వారిలో ఆరోగ్యము, ధనము, వ్యవహార విజయము ఇవన్నీ పొందుకునేటువంటి అవకాశం ఉన్నాయి. ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కాస్త అధిక శ్రమ చేయడం మాత్రమే ఉత్తమంగా చెప్పబడుతుంది. 1 గంటకు బదులుగా 8 గంటలు మీరు చదివితేనే ఈ సంవత్సరంలో మీకు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి నష్టాలు లేవు, అంటే ప్రమాదం తీవ్రంగా జరిగేటువంటి అవకాశాలు లేవు. కాకపోతే అధికమైనటువంటి పర్యవేక్షణ, మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడము, 10 మందిలో మౌనంగా ఉండడము, ఆలోచించి మాట్లాడడము, ఇలాంటి వాటి వల్ల మీకు అత్యున్నతమైనటువంటి గౌరవ మర్యాదలు పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని గుర్తించండి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త 4 పాదాల వారు, చిత్త 2 పాదాల వరకు, అనగా 1, 2వ పాదం వారు. ముందుగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు ఏ వస్తువులు దానం చేయాలి, ఏ పూజ చేసుకోవాలి? తప్పనిసరిగా మీరు శివ ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. శివుడి అష్టోత్తరనామ పారాయణ, శివుడికి పాలతో, ఆవు పాలతో అభిషేకము, అలాగే చిన్న పిల్లలకి ఎవరికైనా సరే పోషక పదార్థాలని లాంటివి కనుక మీరు బహుమానంగా కానీ దానంగా కానీ ఇచ్చినట్టయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి పోషక పదార్థాలని ఎక్కువగా దానించే ప్రయత్నం, పాలు కానీ వెన్న అలాంటివి మీరు చిన్నపిల్లలకి దానంగా లేదా బహుమానంగా ఇవ్వడం ఉత్తమంగా చెప్పబడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఉత్తరా నక్షత్రం వారికి విద్యాటంకాల నివృత్తి కలుగుతుంది. హస్తా నక్షత్రం 4 పాదాల వారు తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని, ఎవరికైనా సరే పెద్దవారికి పాదరక్షలు లేదా చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్స్ లాంటివి, అలాగే ఆడవారికి అనగా పెద్ద ఆడవారు అంటే వయసు మళ్ళినటువంటి ఆడవారికి, ముత్తైదువులకి, అనగా ఇక్కడ మరొక వివాదం, ముత్తైదువులకి ఇవ్వడం వల్ల సుమంగళ యోగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకు? ఇక్కడ వాహన ప్రమాదం వల్ల మీ ఇంటి యజమానికి ఏదైనా స్వల్ప ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి, అందుకే పండు అయినటువంటి పెద్దవారికి, ముత్తైదువులకి ఒక పసుపు లేదా ఆకుపచ్చని, ఎరుపు వస్త్రాలని దానం చేసినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి అనుకోని ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి చికాకులని కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వారికి ఇవ్వద్దా అని అవమానించడం కానీ చెప్పట్లేదండి. కాబట్టి కేవలం వారికి ఇవ్వడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సినటువంటిది, దాదాపుగా మీరు దేవాలయంలో బ్రాహ్మణుడికి ప్రతి మాసం కూడా ప్రతి మాస శివరాత్రి రోజున వస్త్రము, భోజన పదార్థాలు, శివుడి అభిషేకానికి సంబంధించినటువంటి పంచామృతాలు ప్రతి మాస శివరాత్రి రోజున దానం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రం వారికి విదేశీయాన ప్రయాణంలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ, లేదా రాజకీయ రంగంలో ఉన్నటువంటి విషయాల్లో కానీ అవమానము, ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ పదార్థాలని తప్పకుండా శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి ఇవన్నీ కూడా ఇచ్చినట్టయితే శివానుగ్రహాన్ని పొందడం చాలా స్పష్టంగా కలుగుతుంది. మీకు ఆ స్వామివారి అనుగ్రహం చేత అష్టైశ్వర్య ప్రాప్తి, అనేక రకాల సుఖాలను పొంది, కష్టాల నివృత్తి కలిగి, సత్సంతానము, సౌభాగ్యము, ఆయురారోగ్యము, ఉన్నత విద్యాభ్యాసము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, అలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఒక ప్రతిసారి చెప్పినటువంటి విజ్ఞాపన మళ్ళీ ఒక్కసారి మీ యొక్క దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. సంవత్సర వారి ఫలితాలు, మాసవారి ఫలితాలు, వార ఫలితాలు, రోజువారి ఫలితాలు, గ్రహాల యొక్క స్థితిని, వాటి యొక్క సంచారాన్ని అనుసరించి చెప్పేటువంటి విధానము మీరు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ఫలితాలలో గురుడు, శని, రాహు, కేతువుల యొక్క గమనాలని, సంచారాలని, స్థితిని అనుసరించి చెప్పేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్, పర్వాలేదు, ఈ సంవత్సరం మొత్తం ఆదాయ వ్యయాలన్నీ కూడా బాగా ఉన్నాయి అని చెప్పడం. అలాగే మాసవారి ఫలితాల్లో 6 గ్రహాలను చూడాల్సి వస్తుంది. వార ఫలితాలలో దాదాపుగా 7 గ్రహాలను పరిశీలించాలి. ఇక రోజువారి ఫలితాలలో 9 గ్రహాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రోజున షేర్ మార్కెట్లో కానీ, ఆ వారంలో ఆర్థిక అభివృద్ధి కానీ, ఆ వారంలో ఆ నెలలో ఉద్యోగ విషయంలో కానీ, సంవత్సరంలో ఉండేటువంటి ఈ సంవత్సరం మొత్తం బాగుంటుందండి, పర్లేదు. అందులో 2 నెలలు బాగుండి ఒక 15 రోజులు బాగుండకపోయి, మళ్ళీ 2 నెలలు బాగుండి నెల రోజులు బాగుండక, 3 నెలలు బాగుండి ఒక 10 రోజులు బాగుండక, టోటల్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి బాగుంది అన్న విషయాన్ని చెప్పబడుతుంది. వార ఫలితాలలో ఈ వారంలో ఈ 2 రోజులు మాత్రమే బాగుంది, 5 రోజులు బాగలేదు, 5 రోజులు బాగుంది, 1 రోజు బాగలేదు, 1 రోజు సామాన్యంగా ఉంటుంది, చెప్పే విధానం వేరు. జన్మ జాతకాన్ని అనుసరించి మాత్రమే చూసినట్టయితే మీకు 100కి 90% మాత్రమే ఫలితాలు మీకు సరిపోయే అవకాశం ఉంటుంది.
గోచారంలో అనగా ఇప్పుడు చెప్పేటువంటి గోచార ఫలితాలన్నీ కూడా 100% వరకు మాత్రం మీకు అనువదించుకునే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. జ్యోతిష్కులందరూ కూడా తప్పకుండా వారి వారి విచక్షణతో ఈ గ్రహాల సంచారాన్ని బట్టి మాత్రమే ఫలితాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది తప్ప వేరే సొంత వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి. ధర్మశాస్త్రాలు, కాలామృతము, పరాశర శాస్త్రము, నారద సంహిత లాంటి అనేక గ్రంథాలు ఈ జ్యోతిష్ శాస్త్రం గురించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. వాటిని అనుసరించి మాత్రమే ఫలితాలు చెప్పే అవకాశం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. సొంతంగా వారి సొంత పెత్తనాల వల్ల చెప్పేటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా భయపెట్టేటువంటి జాతకాలు ఏమి ఉండవు. మిమ్మల్ని సూచించి మంచి లక్షణం వైపు, మంచి కార్యం వైపు దృష్టిని మళ్లించడమే జ్యోతిష్కుడి యొక్క శుభస్థితి అన్న విషయాన్ని మీరు గుర్తించండి. తప్పకుండా ప్రతి జ్యోతిష్కుడు భయపెట్టేవాడు కాడు. భయపెట్టినటువంటి జ్యోతిష్కుడే కాదు. కాబట్టి ఆ విషయంలో మీరు భయపడకూడదు. నేను కూడా ఎప్పుడైనా ఈ సమయంలో మీకు అనుకూలంగా లేదు, పెద్దవాళ్ళకి బలంగా ఉంది, బలహీనంగా ఉందని చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో బాగుందో మీరు పూర్తి స్థాయిలో దాన్ని పర్యవేక్షణ చేయండి. ఈ రోజులలో బాగాలేదన్నారు కిరణ్ శర్మ గారు, పర్లేదు మనం కాస్త జాగ్రత్తగా ఉందామన్న భావనని మీకు క్రియేట్ చేయడం కోసమే తప్ప ఏదో మిమ్మల్ని భయపెట్టి మీ కార్యాలని ఆపుకోమని చెప్పడం కాదు. దైనందిన జీవితంలో చేసే ప్రతి పనిని కూడా చేయాల్సిందే. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఈ సంవత్సరంలో బాగాలేదు అంటే అర్థం ఏమిటి? అతిగా పెట్టుబడులు పెట్టకండి, కొత్త వాడిని పరిచయాలు పెంచుకోకండి, అనవసర వ్యాపార భాగస్వామ్యం తీసుకోకండి, భార్యాభర్తల మధ్య ఇంకొకరి జోక్యాన్ని తీసుకోకండి, లాంటివి మీరు చూసుకోవాలి. ఆరోగ్యం బాగాలేదు, గుండె సంబంధమైన అనారోగ్యం ఉందంటే అర్థం ఏమిటి? మిమ్మల్ని భయపెట్టి మీకు ఏదో ప్రమాదం జరుగుతుందని చెప్పడం కాదు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ, పూర్తి స్థాయిలో రక్షణ వలయంలో మీరు ఉండాలన్న విషయాన్ని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే చాలా ఉపన్యాసం ఎక్కువైపోయింది. మీరందరూ కూడా ఈ విషయాలని దృష్టిలో ఉంచుకొని ఫలితాలని సరిచూసుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.